నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. మొత్తం మీద 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ పశ్చిమ బెంగాల్లో అధికారం మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే ఎక్కువ మంది గ్రౌండ్ స్థాయి నుంచి వస్తున్నటువంటి నివేదికలు బహుశా ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ తారుమారవుతుందనే రీతిలో ఉన్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మనం అనుకున్న మోడీ ధీమా ఏంటి అని, దీది ఇంటికి వెళ్తుందా, మరి ఏం జరుగుతుందనేది ఈవీఎంలు తెరిచిన తర్వాత మాత్రం తెలియదు. కానీ గత ఎన్నికల మాదిరిగానే మరోసారి పశ్చిమ బెంగాల్లో ఈవీఎంల తెరిచిన తర్వాత ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మారే అవకాశం కనపడింది. అలాగే తమిళనాడు ఫలితాలకు సంబంధించి కూడా విజయ్ పార్టీ దగ్గర 20 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బహుశా గ్రౌండ్ రిపోర్ట్ల ప్రకారం చాలా తక్కువ సీట్లు, అంటే సింగిల్ డిజిట్ దాటి విజయ్ వెళ్ళడని నివేదికలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనంతరం క్షేత్రస్థాయిలో మనం అడిగిన సమాచారం ప్రకారం. అఫ్కోర్స్ ఎగ్జిట్ పోల్స్ చాలా స్ట్రాటజికల్గా నిర్వహిస్తారు కాబట్టి, కొంత ప్రామాణికంగా చేస్తారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిజమైన అవ్వచ్చు. అయితే కేరళలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈడీఎఫ్ వస్తుందని బలంగా అనేక సంస్థలు చెప్తున్నాయి. అయితే కేరళలో మార్పు అనివార్యం అనే వాతావరణం ఇప్పటికీ ఉంది. ఉన్న అధికారం ఇండి కూటమి మధ్య బదలాయింపు జరుగుతుంది. బహుశా ఎల్డీఎఫ్ కూడా ఎడ్జి తెచ్చుకునే అవకాశాలు, ఎల్డీఎఫ్ కూడా ఎడ్జిని సాధించే అవకాశం ఉందని ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా రిజల్ట్ ఉండొచ్చు, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మాత్రం తారుమారు కావచ్చు. అస్సాం, పాండిచేరిలో ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగానే గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. చూద్దాం, ఇంకా 5 రోజులు అయితే మొత్తం ఏది నిజం అనేది బయటపడుతుంది.